ప్రపంచమంతా ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఈ తీరుతెన్నులపై మంగళగిరి విజయ్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులను సిటీ న్యూస్ స్పందించమని కోరింది. వీరి మనసులో మాటను తెలుసుకుందాం. నా పేరు సూర్యశ్రీ ఫ్రమ్ విజయ్ డిగ్రీ కాలేజ్ అండ్ నేను బీఎస్సీ కంప్యూటర్ చదువుతున్నాను. మరి ఈరోజు మనందరికి తెలిసిన విషయమే, మరి సునీత విలియమ్స్ గారు మరి భూమి మీద అడుగుపెట్టడం మరి మనందరికి తెలిసిన విషయమే. సో ఆవిడ కోసం కొంతసేపు మనం ఆవిడ కోసం ధ్యానించుకుందాం. సో ఆవిడ మనకి ఏం చెప్తున్నారు, మనకు తెలిసిందే. ఇప్పుడు మనం ఒక లిఫ్ట్లో వెళ్తూ ఉన్నప్పుడు కానీ ఒక 2 or 3 minutes మనకి లిఫ్ట్ ఆగిపోయినందుకే మనకి ఏదో ఒక రకంగా, ఏదో భయంగా, అలసటగా, ఏదో ఒక రకంగా ఉంటుంది. కానీ ఆవిడ మాత్రం అసలు ఆవిడ నేను తిరిగి వస్తానో లేదో, లేకపోతే నేను అక్కడ బ్రతుకుతానో లేదో అని ఏమీ ఆలోచించకుండా మరి అక్కడికి వెళ్ళిన ఆ వీర వనిత మరి 8 రోజులు అయినప్పటికీ, మరి ఇంకా అది ఎక్స్టెండ్ అయినప్పటికీ కూడా ఆవిడ ఎంతో ధైర్యంగా నిలబడి, ఇంకా నేను తిరిగి వస్తాను రానో కూడా తెలియని సిచ్యువేషన్లో కూడా తను ఆ సమయంలో కూడా ఆవిడ ఇంకా ధైర్యంగా బలంగా నిలబడింది. సో అదే స్ఫూర్తిని మరి ఈ రోజున ఆడవారందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఎంతోమంది మరి లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయనో, లేకపోతే ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నామనో, లేకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అనో, ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల మరి ఎంతోమంది భయపడుతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. కానీ ఆవిడ జీవితంలోనే ఆవిడ ఇంకా బతుకుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా ఆవిడ నిలబడింది. సో ప్రతి ఒక్క స్త్రీ కూడా మరి ఈ రకంగానే మరి ఆవిడని వాళ్ళే ధైర్యం తెచ్చుకొని మరి బ్రతకాలని కోరుతూ ఈ నాకు కొద్ది మాటలు ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వసంత్. నేను విజయ్ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ బీఎస్సీ చదువుతున్నాను. ఈరోజు మనందరికీ తెలిసిందే విలియమ్స్ సునీత గారు 9 నెలలు అక్కడ ఉండి వచ్చారు. తను ఫస్ట్ టైం స్పేస్లోకి వెళ్ళింది December 9, 2006లో. అండ్ సెకండ్ టైం అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 195 రోజులు తను స్పేస్లో నివసించడం జరిగింది. అసలు ఎందుకు వెళ్ళారంటే మానవులందరూ అక్కడ ఉండటానికి, రీసెర్చ్ చేయడానికి వెళ్ళారు. అండ్ సెకండ్ టైం July 5, 2012లో వెళ్ళారు. సెకండ్ టైం అప్పుడు 125 రోజులు నివసించారు స్పేస్లోనే. అయితే తను 5 గంటల 40 నిమిషాలు స్పేస్లో నడిచి 7 సార్లు రికార్డ్ సాధించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు June 4, 2024లో వెళ్ళటానికి కారణం ఏంటంటే బోయింగ్ స్టార్లైనర్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఒక పెద్ద కంపెనీ, ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కంపెనీ ఉంది. అయితే వాళ్ళు ఫస్ట్ టైం స్పేస్ క్రాఫ్ట్ అనేది తయారు చేశారు. అయితే అది టెస్ట్ చేయడానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆస్ట్రోనాట్స్ కావాలి. అయితే అప్పుడు విలియమ్సన్స్ అని బచ్ విల్మోర్ గారు ఇద్దరు మంచి ఎక్స్పీరియన్స్ ఆస్ట్రోనాట్స్ అని వీళ్ళిద్దరు చాలా టెస్ట్ చేయించడానికి వీళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేస్తే వీళ్ళిద్దరు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ June 2024 5వ తారీఖున స్పేస్లోకి వెళ్ళడం జరిగింది. కొన్ని అనివార్య కార్యాల వల్ల వాళ్ళ స్పేస్లో వాళ్ళు హీలియం గ్యాసెస్ పాడవటం వల్ల వాళ్ళు రిటర్న్ రావడం జరగలేదు. అలా 9 నెలలు అక్కడ ఉండటం అంటే ఒక ఫుడ్ లేకుండా, ఒక ఇలా అందరు అంటే కింద ఉన్నట్టు పైన ఉండదు కాబట్టి అక్కడ జీరో గ్రావిటీతో నడపడం కానీ, వాళ్ళు ఫుడ్ తీసుకోవటం కానీ, 9 నెలలు అక్కడ ఉండటం కానీ చాలా గొప్పదనం. ఇది మనం గర్వించాల్సిన విషయం. శ్రీ నేను విజయ్ డిగ్రీ కాలేజీలో BCA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సునీత విలియమ్స్, నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ మరియు బచ్ విల్మోర్ 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన తర్వాత భూమికి విజయవంతంగా తిరిగి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. వారు 2024 జూన్లో బోయింగ్ స్టార్లైన్ ద్వారా ISSకి వెళ్ళారు. కానీ ఆ అంతరిక్ష నౌకలో వచ్చిన సాంకేతిక సమస్య వల్ల వారు అక్కడ తిరిగి రావడం ఆలస్యమైంది. అయితే వీరు అంతరిక్షం నుంచి భూమిపైకి ఎలా తిరిగి వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటో తెలుసుకుందాం. నాసా వారి రాకను సులభతరం చేసేందుకు SpaceX క్రూ డ్రాగన్ క్యాప్సూల్ని ఉపయోగించింది. 2025 మార్చి 18న ISS నుంచి క్రూ డ్రాగన్ బయలుదేరి 17 గంటల ప్రయాణం అనంతరం ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో వారు సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యారు. అయితే అంతరిక్షంలో చాలా కాలం గడిపిన తర్వాత భూమి మీదకి తిరిగి వచ్చేసరికి వారికి శక్తి తగ్గడం, తల తిరగడం వంటి సమస్యలు గమనించారు. సునీత విలియమ్స్ మొత్తం 608 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన రెండవ అత్యధిక కాలం గడిపిన అమెరికన్ ఆస్ట్రోనాట్గా నిలిచారు. థ్యాంక్ యూ. నా పేరు సునీల్ కుమార్. నేను విజయ్ డిగ్రీ కాలేజ్ BSc ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను.
ఈరోజు భారతదేశం గర్వపడాల్సిన రోజు. ఎందుకంటే 8 రోజులు అని వెళ్ళిన సునీత విలియమ్స్ గారు సాంకేతిక సమస్యల వల్ల 9 నెలలు అక్కడే చిక్కుకొని ఉండాల్సి వచ్చింది. ఈమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్. తన తల్లిదండ్రులకి 3వ సంతానం అయినప్పటికీ తల్లిదండ్రులు తన 3వ సంతానానికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం తనపైన తనకు ఉన్న నమ్మకం. ఆ నమ్మకమే తనని ఒక ఆర్మీ సోల్జర్గా, ఒక ఆస్ట్రేలియన్గా నించోబెట్టింది. ఎంతోమంది ఆడవాళ్ళకి ఆమె ఒక ఇన్స్పిరేషన్. అలానే ఒక విద్యార్థిగా మన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.